నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాలలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ పోలీస్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు వారిపై కఠిన చర్యలు తప్పవు హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సీఐ మల్లికార్జున్ గుప్తా నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి కళ్యాణ మండపం వేలంపాట వాయిదా సప్లై సామాన్లు డెకరేషన్లు వేలంపాట నిర్వహించబడును అధికారి రామానుజన్ వెల్లడి నంద్యాలలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు దంత వైద్య సేవల రూపంలో ఆశాకిరణంగా నిలిచిన దంత వైద్యుడు డాక్టర్ కెఎం రెడ్డి నంద్యాలలో బార్ లక్కీ డిప్ ద్వారా గెలుపొందిన బార్ అసోసియేషన్ నాయకులు మంత్రి ఫరూక్ ని ఘనంగా సత్కరించిన బార్ అసోసియేషన్ నాయకులు కొండారెడ్డి నంద్యాల జనసేన నాయకులు భవనాసి వాసు ఆధ్వర్యంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసిన భవనాసి వాసు ఫెన్సింగ్ పోటీలో క్రీడాకారుల సత్తా చాటిన నంద్యాల క్రీడాకారులను కోచ్ లక్ష్మణ్ ను అభినందించిన సీనియర్ న్యాయవాది రామచంద్రరావు డాక్టర్ ఆరిఫా బాను మహానంది క్షేత్రంలో ఈ నెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మహానంది ఆలయాన్ని మూసివేస్తామని తెలిపిన ఈవో శ్రీనివాసారెడ్డి ప్రతిభ అకాడమీలో మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించి ఘనంగా సత్కరించిన మంత్రి ఫరూక్ నంద్యాలలో జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరం మహానంది మండలం బుక్కాపురంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మండల అధ్యక్షుడు కొమ్ముపాల మహేశ్వరరెడ్డి నంద్యాల పట్టణంలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ పోలీస్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వారిపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ పట్టణంలో ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ట్రాఫిక్ పోలీస్ నిబంధనలు ఎవరు కూడా పాటించడం లేదని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పట్టణంలో ఎక్కడైనా కానీ ప్రభుత్వం ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడ బోర్డు పార్టీ అంటూ స్టాండ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఎక్కడ పడితే అక్కడ ఆటో స్టాండ్లు ఏర్పాటు చేసుకుని అనుమతి లేదని అదేవిధంగా మద్యం సేవించి ఆటోలు నడుపుతున్నారని అదేవిధంగా ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవడం లేదని ఆటోలకు సంబంధించి రికార్డులు పర్మిట్ అన్ని ఉండాలని అదేవిధంగా డ్రైవర్ లేకుండా మాత్రం చర్యలు తప్పవు ఆటోలు అద్దెకిచ్చే ముందు వారి వివరాలు కనుక్కొని ఇవ్వాలని లేని పక్షాన ఆటో పోలీసులకు పట్టుపడితే డ్రైవర్ పైన ఓనర్ పైన చర్యలు తీసుకోవడం తప్పనిసరిగా జరుగుతుందని ఇంకా మాటలు చెప్పాను ఇక లేదు ట్రాఫిక్ పోలీస్ అంటే ఏమిటో చూపిస్తామంటూ ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు ఈ సంవత్సరం నుంచి కూడా మేము మొట్టమొదట కాన్సంట్రేషన్ చేసిందంతా నంద్యాల టౌన్లో ఉన్న ఆటో డ్రైవర్ల గురించి మేము చాలా కాన్సంట్రేట్ చేసి వాళ్లకు రకరకాలుగా అవేర్నెస్ ప్రోగ్రాములు తర్వాత వాళ్ళకి ఆటో నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల మీద చాలాసార్లు వాళ్లకు అవగాహన సదస్సులు కలగజేయడం అయింది హెల్త్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది మా ఉద్దేశం ఏమంటే ఆటో డ్రైవర్లు అనే వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి ఆ యొక్క టౌన్లో కూడా మనము ఒక లాండ్ ఆర్డర్ను ఎస్టిమేషన్ వేయడానికి ఒక కారణంగా ఉంటుంది ఈ ఆటో డ్రైవర్లు ముఖ్యంగా మేము సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాము యూనిఫామ్ వేసుకోమని చెప్తున్నాము కానీ వాళ్ళు యూనిఫామ్లు ధరించడం లేదు
లైసెన్స్ ఉన్న వ్యక్తికే ఆటోలు ఇచ్చి నడపడానికి పర్మిషన్ ఇవ్వండి, లైసెన్స్ లేని వ్యక్తికి ఆటోలు ఇవ్వద్దండి అని చెప్పినాము. అది కూడా పట్టించుకోవటం లేదు. తర్వాత ఆటోల ఎన్యూమరేషన్ కోసము రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక నెంబర్ ఇస్తా ఉన్నాము. ఆ నెంబర్ ఎందుకు ఇస్తున్నామంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబరు సరిగ్గా ఐడెంటిఫై చేయలేరు కాబట్టి పోలీస్ నెంబర్ అనేది ఉంటే పబ్లిక్ గ్రాస్పింగ్ ఈజీగా ఉంటుందని చెప్పి, తర్వాత టౌన్లో ఎన్ని ఆటోలు ఉన్నాయి, వాళ్ళ యొక్క ట్రాఫిక్ పరిస్థితి ఏందని చెప్పి దాని మీద అవగాహన కోసం కూడా మనము నెంబర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆటో డ్రైవర్లు అందరికీ చెప్పాం, మీరు రికార్డ్స్ అన్ని పర్ఫెక్ట్ పెట్టుకోండి, ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగితే మీరు నష్టపోతారు, మీ కుటుంబం నష్టపోతుంది. తర్వాత మీ వలన ఎవరికి ప్రమాదం జరిగినా కూడా మీకు ఇన్సూరెన్స్ లేకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఆ నష్టం అనేది ఓనర్ భరించాల్సి వస్తుందని చెప్పి, తర్వాత ఎన్నో పలు సూచనలు వాళ్ళ మీద మంచి ఉద్దేశంతోనే మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు విచ్చలవిడిగా వర్తిస్తూ టౌన్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ లేకుండా, లేన్ డిసిప్లిన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు నడుపుతూ పలు యాక్సిడెంట్లకు కారణమైనారు. మా దగ్గర డేటా ఉంది. చాలా మటుకు చిన్న చిన్న యాక్సిడెంట్లన్నీ ఏదో కాంప్రమైజ్ అయిపోయి చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఏదో ట్రీట్మెంట్ ఇప్పియడమో, డ్యామేజ్ వాళ్ళు కట్టడమో జరిగి వెళ్ళిపోతా ఉంది. కానీ ప్రతిసారి మీ పరిస్థితి మీకు అనుకూలంగా ఉండదు. మీకు చాలాసార్లు చెప్పాము, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆర్సీ పక్కా ఉండాలి, రిజిస్ట్రేషను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, తర్వాత ఫిట్నెస్ ఉండాలి, పర్మిట్ ఉండాలి, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పినాము. కానీ ఇవన్నీ ఎవరు పెట్టుకోకుండా కనీసము అర్హత లేకుండా డ్రైవింగ్ వస్తుంది అన్న ఒక ఉద్దేశంతోనే వాడికి బండి ఇచ్చేసి వాడిచ్చే రాత్రికి 500-1000 రూపాయలు బాడుగ కోసము మీరు చాలా నష్టపోతున్నారు. మీరు ఖచ్చితంగా దీని మీద కేర్ తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇవ్వద్దండి. అలాగే ఆటో డ్రైవర్లకు వాళ్లకు సపోర్టుగా వచ్చే యూనియన్లకు కూడా మా పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి ఏమంటే, మీరు ఎక్కడ పడితే అక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ ఒక జెండా నాటేది, ఇది ఆటో స్టాండ్ అని చెప్పి పెట్టడము అట్లా జరుగుతూ ఉంది. కానీ ఒక ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకోవాలంటే మీరు మున్సిపాలిటీ దగ్గర ఒక విజ్ఞప్తి పత్రం పెట్టాలి, తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, తర్వాతనే అది ఆథరైజ్డ్గా ఆటో స్టాండ్ ఏర్పడుతుంది. అంతే తప్ప మీకు ఎక్కడ పడితే అక్కడ ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయకూడదు. ముఖ్యంగా మహానంది, తిమ్మాపురం ఆటో స్టాండ్ల వాళ్ళకి చెప్పేది ఏమంటే, మీకు చెప్పినాం, మీరు మహానంది దగ్గర ఆటో స్టాండ్ వాళ్ళు ఖచ్చితంగా 8 ఆటోలు పెట్టుకోమని చెప్పినాము. కానీ మీరు విచ్చలవిడిగా ఆడ కూర్చొని 10-20 ఆటోలు పెట్టుకొని అటుపక్క ట్రాఫిక్ అంతా జామ్ చేసి అక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలకు కూడా మీరు ఒక రకంగా కారణమవుతున్నారు. మీ ఆటో డ్రైవర్లే ఆటోల్లో కూర్చొని మందు తాగడము, అక్కడ వచ్చిపోయే వారిని టీజ్ చేయడం జరుగుతూ ఉంది. మీకు చెప్పినాము, మీకు ఇంతకుముందు పిలిచి కూడా చెప్పినాము. తర్వాత శ్రీనివాస కాంప్లెక్స్ పక్క రోడ్లో ఉండే శ్రీనివాస కాంప్లెక్స్ లో కూడా మేము రోడ్డుకు టర్నింగ్ లో ఆటోలు పెట్టొద్దని చెప్పినాం. కొద్దిగా ముందరికి 2-3 ప్లేసులు చూపించి అక్కడ 4 ఆటోలు పెట్టుకోమని చెప్పినాం. అయినా కూడా మీరు విచ్చలవిడిగా ఆటోలు పెట్టుకొని ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగజేస్తున్నారు. ఇంకా సిటీ బస్ స్టాండ్ మెయిన్ రోడ్ లో 2 ఆటోలు పెట్టుకోమని చెప్పినాము. అది కూడా మీ విజ్ఞప్తి మేరకే 2 ఆటోలు పెట్టుకోమని చెప్పినాం. అయినా కూడా మీరిచ్చిన మాట తప్పి విచ్చలవిడిగా రోడ్ల మీద ఆటోలు పెట్టి ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగజేస్తున్నారు. మీకు ఎంత చెప్పినా కూడా మీలో మార్పు రాలేదు. కనీసం యూనిఫామ్ వేసుకోమంటే కూడా యూనిఫామ్ వేసుకోకుండా మీ యొక్క వేషధారణ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, నిక్కర్లు వేసుకోవడం, పంచలు కట్టుకోవడము, తర్వాత విపరీతం అసలు చూడ్డానికే ఒక విధంగా అంటే ఒక చూడ్డానికి కూడా మిమ్మల్ని నమ్మకం కలగలేని వ్యక్తుల మాదిరిగా తయారయ్యి మీరు ఆటోలు నడిపితే మీ ఆటో ఎవరు ఎక్కుతారనేది ఆలోచించుకోండి. మనిషి ఆకారం కూడా మీ మీద నమ్మకం ఏర్పడడానికి ఒక కారణం అనేది ఉంటుంది. మీకు ఎన్నోసార్లు చెప్పినాం, నీట్గా ఉండండి, యూనిఫామ్లు వేసుకోండి, ప్రయాణికుల పట్ల మీరు గౌరవంతో ప్రవర్తించండి, అంతే తప్ప వాళ్ళని తిట్టేది బెదిరించేది చేయొద్దండి అని చెప్పినాం. చిన్న యాక్సిడెంట్లు జరిగినప్పుడు కూడా
మీ తప్పు పెట్టుకొని కూడా మీరు వాళ్ళను ఇష్టం వచ్చినట్టు బూతు మాటలు మాట్లాడడము, వాళ్ళతో గొడవ చేయడం నా కళ్ళ ముందే 2-3 సందర్భాలు జరిగినాయి. పిలిపించి వాళ్ళకు వార్న్ చేయడము, ఫైన్లు వేయడం జరిగింది. రోడ్ల మీద కూడా మీరు విపరీతంగా ట్రాఫిక్ అంతరాయం కలగజేస్తున్నారు. ఆ గంగా హోటల్ సందు కానీ, తర్వాత వాటర్ ట్యాంక్ ఫరూక్ నగర్ దాటిన తర్వాత వాటర్ ట్యాంక్ సందు కానీ మీరు అక్కడ పెట్టుకొని మొత్తం సందంతా క్లోజ్ చేసేసి మీరు ఎటువంటి రాకపోకలకు. నంద్యాల శ్రీ ప్రథమ నందేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపం నెల అద్దె వేలంపాట మాత్రం వాయిదా వేయడమైంది. కళ్యాణ మండపంలోని సప్లయర్ సామాన్లు మరియు డెకరేషన్ కు సంబంధించి వేలంపాటలు ఈ నెల 4వ తేదీన అనగా గురువారం దేవస్థానం ఆవరణలో యథావిధిగా కొనసాగుతాయని కళ్యాణ మండపం నెల బాడుగకు సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్ నిర్ణయించిన తర్వాత వసూలు చేయడం జరుగుతుందని, అంతవరకు ఒక పెళ్లికి 15,000 రూపాయలు అద్దె వసూలు చేయడం జరుగుతుందని పిటిషనర్ సహదేవయ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో గౌరవనీయులైన కోర్టు వారు నెల బాడుగ దేవాదాయ శాఖ కమిషనర్ నిర్ణయం మేరకు చెల్లించేలాగును పిటిషనర్ కు కోర్టు వారు సూచించడం జరిగిందని దేవస్థానం అధికారి రామానుజన్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఓం నమ శివాయ. నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపం నిర్వహణ మరియు టెంట్ హౌస్ సామాన్లు, విద్యుత్ దీపాలంకరణ వాటికి సెప్టెంబర్ 4వ తేదీ బహిరంగ వేలం ద్వారా కౌలుకు ఇవ్వబడుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ సహదేవుడు వారు, గతంలో కళ్యాణ మండపం నిర్వహిస్తున్న సహదేవుడు వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వలన సహదేవుడు వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వలన వారు మేము కళ్యాణ మండపం రెంట్ మేము చెల్లిస్తాము, మాకే కేటాయించాలని వారు కోరడం జరిగింది. దానిపైన ఉన్నత న్యాయస్థానం దేవాదాయ శాఖ కమిషనర్ వారిని అప్రోచ్ అయి వారి ద్వారా మీరు ఉత్తర్వులు పొందాలని చెప్పి వారికి ఆదేశించడం జరిగింది. మిగతా టెంట్ హౌస్ సామాన్లు, విద్యుత్ దీపాలంకరణ వాటికి మాత్రం బహిరంగ వేలం నిర్వహించుకోవచ్చని చెప్పి ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. కావున ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం రేపు 4వ తేదీ టెంట్ హౌస్ సామాన్లకు మరియు విద్యుత్ దీపాలకు మాత్రమే బహిరంగ వేలం నిర్వహిస్తాము. కళ్యాణ మండపం లీజు మాత్రము నిర్వహణ బహిరంగ వేలంలో నిర్వహించడం లేదు. అది కమిషనర్ గారి ఉత్తర్వులు వచ్చిన తర్వాత తదుపరి దాని ప్రకారం చర్యలు తీసుకుంటాము. అంతవరకు దేవస్థానం వారు కళ్యాణ మండపం బుక్ చేసుకున్న వారికి దేవస్థానం రసీదు ఇచ్చి 15,000 రూపాయలు రెంట్ తీసుకుని వారికి దేవస్థానం రసీదు ఇచ్చి వారికి ఇలాంటి భక్తులకు వివాహం చేసుకునే వారికి ఎలాంటి అభ్యంతరం కలిగించకుండా, ఇబ్బంది కలిగించకుండా నిర్వహణ అనేది జరుగుతుంది. నంద్యాలలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సేవల రూపంలో ఆశాకిరణంగా నిలుస్తున్నారు ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్ కెఎం రెడ్డి. పేద కుటుంబాల కష్టాలను దగ్గరగా చూసి కేవలం 500లతో ఒక సంవత్సరం పాటు మొత్తం కుటుంబానికి ఉచిత ఓపీ సేవలు అందిస్తున్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా చిరునవ్వులు చెందించాలని సంకల్పంతో ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అనేక మందిని ఆరోగ్యకరమైన జీవనం అందిస్తున్నారు. నంద్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఉన్న తన కెఎం రెడ్డి డెంటల్ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతోనే అన్ని రకాల దంత సమస్యలకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నారు. దంత సమస్యలను తొలగించి ప్రతి కుటుంబంలో చిరునవ్వులు పూయించడమే తన ధ్యేయంగా ముందుకు సాగుతున్న వైద్యుడు డాక్టర్ కెఎం రెడ్డి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కెఎం రెడ్డి ఎండిఎస్. నేను గత 7 సంవత్సరాలుగా కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ నందు దంత వైద్య సేవలు అందిస్తున్నాను. పేద మరియు మధ్యతరగతి వారికి దంత వైద్యం అందుబాటులో ఉండాలనే సంకల్పంతో మేము ఫ్యామిలీ కార్డ్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చాము. ఇందులో భాగంగా ఈ ఫ్యామిలీ కార్డ్ తీసుకున్న వారికి 1 సంవత్సరం వరకు కుటుంబంలోని 6గురికి ఉచితంగా ఓపీ చెకప్ మరియు ఉచితంగా ఎక్స్రే తీయబడును. అలాగే స్కేలింగ్ చేయించుకున్న వారికి 2వ స్కేలింగ్లో 50% రాయితీ ఉంటుంది. బీపీ మరియు షుగర్ చెకప్ కూడా 1 సంవత్సరం వరకు ఉచితంగా చేస్తుంటాము. ఈ అవకాశాన్ని నంద్యాల ప్రాంత ప్రజలు మరియు పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగపరచుకోవాలని మా మనవి. అలాగే దేశానికి ఎంతో సేవ చేసేటువంటి ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ సర్వీస్ మెన్కి మా వంతు బాధ్యతగా మేము ఉచితంగా ఓపీ ఫీజు లేకుండా వారికి సేవలు అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని నా మనవి.
నంద్యాల పట్టణంలో ప్రశాంత వాతావరణంలో బార్ లైసెన్సులకు నూతన ప్రక్రియ ప్రశాంతంగా జరగడంతో లక్కీ డిప్ ద్వారా వాట్సాప్ను దక్కించుకున్న యాజమాన్యం వారు కొండారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించిన బార్ అసోసియేషన్ నాయకుల సందర్భంగా నంద్యాల పట్టణంలో బార్ నూతన పాలసీని ఎక్సైజ్ పోలీస్ అధికారులు ప్రశాంతంగా లక్కీ డిప్ ద్వారా నిర్వహించడం జరిగిందని అందుకు ఎంతగానో కృషి చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ సహకారంతో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జిల్లా అధికారులు సమీక్షలో లక్కీ డిప్ తీయడం జరిగిందని ఈ రోజు లక్కీ డిప్ లో బార్లు దక్కించుకునే వారందరం బార్ అసోసియేషన్ నాయకులతో కలిసి మంత్రి ఫరూక్ ను సత్కరించడం జరిగిందని నంద్యాలలో శాంతికి నిదర్శనం మంత్రి ఎన్ఎండి ఫరూక్ అని బార్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. సంబంధించి రాష్ట్రంలో మొత్తం 840 బార్లకు గాను టెండర్స్ పిలిచడమైంది. అందులో భాగంగా మళ్ళీ 10%గా 84 బార్లు గౌడ్ కులాలకు, బీసీలకు, గౌడ్లకు తర్వాత వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అందులో బాగా నంద్యాలకు టౌన్కి వచ్చేసి 14 జనరల్ కేటగిరీ కింద 1 గౌడ్స్కి ఇచ్చారు. మొత్తం 15 బార్లు కూడా నంద్యాల టౌన్లో ఎక్కడ ఏ ఇబ్బందులు, ఏ సమస్య లేకుండా వ్యాపారస్తులు అందరికీ అనుకూలంగా పోవాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ వారు, ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ విధంగానే అందరం మన మంత్రి గారు పెద్దలైన నంద్యాల పట్టణ వాస్తవులు మంత్రి గారు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు ఆదేశాల మేరకు ఎక్కడ వ్యాపారస్తులకు ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా చూసుకోండి. రావని అధికారులు కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. సారు వ్యాపారస్తులు నష్టపోకుండా అన్ని విధాలుగా బాగుండాలని చెప్పే ఉద్దేశంతో అందరం కూడా ఎవరు బార్లు కూడా వేసుకొని ఎక్కడ నష్టపోకుండా ప్రతి బారుకు 4 ఛానల్ కట్టడం గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. అదే ప్రకారంగా 4 కట్టి కొన్ని దానికి ఎక్కువ కూడా వేసి గవర్నమెంట్కు ఏ విధంగా రెవెన్యూ రావాలో ఆ విధంగా వచ్చింది. మాకు కూడా వ్యాపారులకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా, ఏ సమస్యలు లేకుండా పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు ఆదేశాల మేరకు అందరం నడుచుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా నంద్యాల పట్టణ బార్ అసోసియేషన్ ఓనర్స్ అందరూ రావడం జరిగింది. ఈ రోజు మాకు అందరికి చాలా సంతోషకరమైన విషయంగా అన్నగారిని కలిసి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. నంద్యాల ఎక్కడ కూడా 100% పడ్డాయి. గవర్నమెంట్ ఆదాయం వస్తా ఉంది. ప్రతి బారుకు 4 అప్లికేషన్ కాంపిటీటర్స్ ఉండాలన్నారు. 4 కాంపిటీటర్స్ ఉన్నారు. పిఎస్ కూడా అందరు కూర్చోబెట్టి గొడవ లేకుండా అన్ని బార్లు కూడా సజావుగా జరిగింది సార్. కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. నంద్యాల జిల్లాలో మొత్తం అన్ని బార్లు కూడా 15 బార్లు కూడా నంద్యాలలో ఈరోజు టెండర్లు పడ్డాయి. ఎవరికి వాళ్ళు పంచుకోవడం అంటే ఎట్లా కాదు, ఎవరికి వాళ్ళు అని కాకుండా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళకు ఇవన్నీ బార్లు రావడం జరిగింది. లాటరీ ప్రకారమే ఏమి ఇల్లీగల్ లేదు, క్లియర్ జరిగింది. 100% జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి మరి ముఖ్యంగా ఈఎస్ కు ధన్యవాదాలు తెలియజేస్తాను. నంద్యాల జనసేన నేత భవనాసి వాసు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. భవనాసి వాసు జనసేనలో చేరిన తర్వాత మొదటిసారిగా పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పద్మావతి నగర్లో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భవనాసి వాసు, భవనాసి నాగమహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలను నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫరూక్ ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జన సైనికుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించారు. జన సైనికులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జై వాసవి. ఈరోజు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ఫిరోజ్ గారికి, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే పోలీస్ యంత్రాంగం వారికి, మా రాజకీయ గురువైన టీజీ వెంకటేష్ గారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి 54వ బర్త్డే సందర్భంగా ఇచ్చట భారీ కేక్ కటింగ్ జరగడం జరిగింది. వారికి ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని, ఇంకా అధిరోహించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై వాసవి. అందరికీ నమస్కారం. ఈరోజు మా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి 54th బర్త్డే. మా డిప్యూటీ సీఎం మనం ఇంకా ఇట్లాంటి బర్త్డే చాలా జరుపుకోవాలని, మన కూటమి ప్రభుత్వం ఇంకా స్ట్రాంగ్ ఉండాలని, మన విజన్ 2047కి ముందుకెళ్ళాలని అందరూ కలిసికట్టుగా నంద్యాల డెవలప్మెంట్ అట్లానే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ముందుకెళ్ళాలని కొనసాగుతూ, అట్లానే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన
మన వాసన్నకి, అట్లానే మన మహేష్ అన్నకి, అందరికీ, ఇంకా జన సైనికులకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు కాదు, ప్రతి సంవత్సరం జన సైనికులు అసలు ఒక ఏమంటే మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. దానికోసం అందరు జన సైనికులు అందరికీ మరొకసారి పవన్ కళ్యాణ్ వాళ్ళ తరపున పవన్ కళ్యాణ్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. ఫెన్సింగ్ పోటీలో క్రీడాకారుల సత్తా చాటిన నంద్యాల క్రీడాకారులు అభినందించిన సీనియర్ న్యాయవాది రామచంద్రరావు డాక్టర్ ఆరిఫా బాను సందర్భంగా భీమవరంలో శనివారం జరిగిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో నంద్యాలకు చెందిన 9 మంది క్రీడాకారులు పతాకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు శిక్షకుడు లక్ష్మణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా విభాగాల్లో బి షణ్ముఖ, శ్రేయ, కార్తిరెడ్డి, సాత్విక బంగారు పతాకాలు, జీవన్, శ్రీ నిఖిలేష్, చరణ్నిత్ వెండి పతాకాలు, రవీంద్ర నాయక్ అర్జితలను కాంస్య పతాకాలు సాధించినట్లు చెప్పారు. అదేవిధంగా నంద్యాలలో ఇంటర్ స్టేడియంలో ఫెన్సింగ్ పోటీలో గెలుపొందిన క్రీడాకారులను కోచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాది రామచంద్రరావు, డాక్టర్ ఆరిఫా భాను పాల్గొని ఫెన్సింగ్ పోటీలో బంగారు పతాకాలు సాధించిన క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భీమవరంలో జరిగిన పెన్షన్ పోటీలో బంగారు పతాకాలు సాధించి నంద్యాలకు మంచి పేరు తీసుకురావడం జరిగిందని ప్రతి క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. సందర్భంగా క్రీడాకారులకు ఏ అవసరం వచ్చిన వంతు సహకారాలు అందిస్తామని తెలిపారు. హలో అండి, ఈరోజు మనం ఇక్కడ నంద్యాలలో ఆడిటోరియంలో ఉన్నాము. సో ఇక్కడ ఫెన్సింగ్ ఛాంపియన్స్ ఉన్నారనమాట. వాళ్ళందరూ మొన్న నేషనల్స్ జరిగాయి. వాటిలో 24 మెంబర్స్ నంద్యాల నుంచి పార్టిసిపేట్ చేశారు. అందులో 9 మెంబర్స్ నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యారనమాట. ఇది మన నంద్యాలకి చాలా గర్వకారణం. ఈ పిల్లలంతా చాలా చక్కగా రోజు ఎవ్రీడే వచ్చి మన కోచ్ లక్ష్మణ్ సార్ అని ఉన్నారు, సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటూ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళు బేసికల్లీ నంద్యాల నుంచి ఒక ఒలింపిక్ మెడల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా తెస్తారు, ఎందుకంటే అంత బాగా ట్రైన్అప్ చేస్తున్నారు పిల్లల్ని. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. సో చాలా మంది పేరెంట్స్ ఫెన్సింగ్ అనేది ఒక మంచి గేమ్. సో ఈ గేమ్ వల్ల మనం పిల్లల్లో కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ చేయొచ్చు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకోగలిగి ముందుకెళ్ళగేలాగా కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలండి. దాంతోపాటు మన పిల్లలు సో మెడల్స్ అచీవ్ చేస్తుంటే వాళ్ళని చూసి సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుదాము. సో నంద్యాల పీపుల్ అంతా పిల్లల్ని ఇలాంటి స్పోర్ట్స్ లో జాయిన్ చేయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహానంది క్షేత్రంలో ఈ నెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మహానంది ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 7న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 1:30 ఆలయ తలుపులు మూస్తామన్నారు. తిరిగి 8వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజలు, ప్రత్యేకాల పూజల అనంతరం ఉదయం 6:30 నుంచి యథావిధిగా దర్శనం ఉంటుందన్నారు. గ్రహణానికి 7 గంటల ముందుగా ఆలయాలకు మూసేయాల్సి ఉంటుందని చెప్పారు. 7 గంటల ముందు నుంచే గ్రహణ వేదం ఉంటుందని, దుర్భకూచములతో విగ్రహాలన్నింటినీ అచ్చదాన చేసి ఆలయ తలుపులు మూస్తామన్నారు. గ్రహణం అనంతరం సంప్రోక్షణ పూజల అనంతరం భక్తులకు యథావిధిగా శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందేశ్వర స్వామి వారి దర్శనాలు ఉంటాయన్నారు. సెప్టెంబర్ 7వ తారీఖున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించినది. భాద్రపద శుద్ధ పౌర్ణమి, శతభిష నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రంలో ఈ యొక్క గ్రహణం అనేటువంటిది సంభవించడం జరిగింది. గ్రహణ వేద కారణంగా మహానంది క్షేత్రం 7వ తారీఖు మధ్యాహ్నం 1:30 గంటలకు నివేదన, మధ్యాహ్న కాల పూజ అనంతరం మూసివేయబడుతుంది. తిరిగి 8వ తారీఖున తెల్లవారుజామున 4 గంటలకు ఆలయం తెరిచి ఆలయమంతా కూడా శుద్ధి చేసి సంప్రోక్షణ, పుణ్యాహవాచనాది కార్యక్రమాలంతా కూడా నిర్వహించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకములు, అర్చనలు అన్నీ కూడా చేసిన అనంతరం 6:30 గంటల నుండి భక్తులందరికీ కూడా యథావిధిగా స్వామివారి దర్శనం అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహణం సందర్భంగా గ్రహణానికి సుమారు 7 గంటల ముందుగా ఆలయాన్ని మూసివేయాలి. ఎందుకనగా గ్రహణ వేద అనేటువంటిది ఉంటుంది కాబట్టి దర్భ కూర్చములతో విగ్రహములన్నింటినీ కూడా ఆచ్ఛాదన చేసి ఆలయం అనేటువంటిది మూసివేయబడుతుంది. కాబట్టి మరలా 8వ తారీఖు యథాప్రకారంగా 6:30 గంటల నుండి కూడా దర్శనాదులు, అభిషేకార్చనలు అన్నీ కూడా చేసుకున్నట్టుకు భక్తులకు అవకాశం కల్పించబడుతుంది. కావున ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో
ఈ యొక్క ఆలయం మూసివేసి మరల ఆలయం 8వ తారీఖున తెరిచి సంప్రోక్షణాది కార్యక్రమాలు, శుద్ధి కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి భక్తులందరూ కూడా గమనించి సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఓం మహానందీశ్వరాయ. శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1:30 గంటలకు మహానంది ఆలయం మూసివేయబడుతుంది. తిరిగి 8వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు ఆలయం తెరిచి సంప్రోక్షణ తదనంతరం 6:30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించబడుతుంది. అందరూ 50 మంది భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను. మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి ఫరూక్. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు మరియు శిక్షణ ఇచ్చిన ప్రతిభ అకాడమీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఉషారాణిని గౌరవ సలహాదారుడు రామశేఖర్ను రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వాలలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 9 సార్లు డిఎస్సీ నిర్వహించి యువతకు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారని, ఈసారి కూడా కూటమి ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదిలోనే మెగా డిఎస్సీ నిర్వహించి 16,347 కుటుంబాలకు వెలుగును ప్రసాదించారని మంత్రి ఫరూక్ అన్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నిరుద్యోగుల ప్రభుత్వ ఉద్యోగం కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని, రాష్ట్ర భవిష్యత్ యువత ఉజ్వల భవితకు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం ఐటీ, ఏఐ, క్వాంటమ్ వ్యాలీ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత కృషి చేస్తుందన్నారు. ప్రతిభ అకాడమీ డైరెక్టర్ ఉషారాణి మాట్లాడుతూ ఎస్ఏ మ్యాథ్స్ లో ఇంద్రాణి జిల్లా మొదటి ర్యాంక్ మరియు రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకును సాధించారని, మరియు ఎస్ఏ సోషల్లో విద్యార్థి శ్రీనివాసులు జిల్లా మొదటి ర్యాంక్ మరియు ఎస్జిటిలో విద్యార్థి రషీద 50వ ర్యాంక్ సాధించారన్నారు. తమ అకాడమీలో శిక్షణ ఇచ్చే ఫ్యాకల్టీలు అందరూ కూడా సుదూర ప్రాంతాల నుండి పిలిపించి క్లాసులు చెప్పించడం, నిష్ణాతులైన టీచర్స్ చేత ప్రశ్న పత్రాలు వ్రాయించడం, డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు రెగ్యులర్ గా పెట్టడం, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఎస్జిటిలో 31 టీచర్ ఉద్యోగాలు, ఎస్ఏ మ్యాథ్స్ లో 3 ఉద్యోగాలు, ఎస్ఏ సోషల్లో 3 ఉద్యోగాలు, మొత్తంగా తమ ప్రతిభ అకాడమీలో 37 ఉద్యోగాలు సాధించామన్నారు. నమస్కారం, నా పేరు ఇంద్రాణి. నేను నంద్యాల ప్రతిభ అకాడమీలో ఎస్ఏ మ్యాథ్స్ కొరకు కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నాకు స్టేట్లో 5th ర్యాంక్ రావడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లో 1st ర్యాంక్ రావడం జరిగింది. జోనల్ వైజ్ కూడా 5th ర్యాంక్ 2nd ర్యాంక్ రావడం జరిగింది. ఇలా ఇన్ని ర్యాంక్స్ వస్తాయని నేను అసలు ఊహించలేదు. ఇదంతా ఆ దేవుడి కృప, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే నంద్యాల ప్రతిభ అకాడమీ డైరెక్టర్ మేడం ఉషారాణి గారి సపోర్ట్, గౌరవ సలహాదారుడైన శేఖర్ గారి యొక్క మోటివేషన్ కూడా కారణము. ఈ రోజు మమ్మల్ని మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారు మమ్మల్ని సన్మానించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా లైఫ్ లో ఒక మెమరబుల్ మూమెంట్ గా మిగిలిపోతుంది. నేను ముందుగా సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కోచింగ్ తీసుకున్న దగ్గర నుంచి ప్రతిసారి నాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ రాయడంలో కానీ, లేకపోతే క్వశ్చన్ పేపర్స్ నాకు అందించడంలో కానీ సార్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నా కానీ వాటికి కూడా మమ్మల్ని ఈ అడుగడుగున మాకు ప్రోత్సాహించారు సార్ వారు. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి, మా తల్లిదండ్రులకి, మా ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే నంద్యాల ప్రతిభ అకాడమీ డైరెక్టర్ మేడం ఉషారాణి గారికి, శేఖర్ సార్ గారికి, అలాగే నా ఫ్యాకల్టీ అయిన సునీల్ సార్ గారికి, తర్వాత దస్తగిరి సార్ గారికి, అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. 2025 మెగా డిఎస్సి ఫలితాల నందు నంద్యాల ప్రతిభ అకాడమీ డిఎస్సిలో విజయ సునామీ సృష్టించిందని తెలియజేయటకు సంతోషిస్తూ ఉన్నాను. ఇందులో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ నందు డిస్ట్రిక్ట్లో 1st ర్యాంకు అండ్ స్టేట్లో 5th ర్యాంకు, జోనల్ 2nd ర్యాంకు సాధించినటువంటి ఇంద్రాణిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ నందు డిస్ట్రిక్ట్లో 1st ర్యాంకు సాధించినటువంటి మా ఫ్రెండ్ శ్రీనివాసును ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఇవే కాకుండా స్కూల్ అసిస్టెంట్ సోషల్లో 3 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ నందు 3 పోస్టులను, అదేవిధంగా ఎడ్జిటీలో 31 పోస్టులను సాధించామని గర్వంగా చెప్తున్నాం. ఇంతవరకు జరిగినటువంటి ఫస్ట్ లిస్ట్ లో 37 పోస్టులు నంద్యాల ప్రతిభ అకాడమీ సాధించని తెలియజేయటకు సంతోషిస్తూ ఉన్నాం. ఈ రోజు మెరిట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు. దాని ద్వారా కూడా ఇప్పటికే 5 మందికి ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకా ఒక 7 మంది పెండింగ్ లో ఉన్నారు. వాళ్ళకి కూడా వస్తే దాదాపు మేము అర్ధ సెంచరీకి రీచ్ అవుతామని తెలియజేయటకు సంతోషిస్తా ఉన్నాం. రియల్ గా మేము ఊహించలేదు ఈ రోజు మినిస్టర్ సార్ ఫరూక్ సార్ను కలుస్తామని. ఊహించని విధంగా ఈ రోజు ఫరూక్ సార్ను కలిసి మా విద్యార్థులను సారు ప్రత్యేకంగా సన్మానించడం నాకు గౌరవ అధ్యక్షుడిగా, ఇన్స్టిట్యూట్ గౌరవ అధ్యక్షుడిగా ఎంతగానో హ్యాపీగా ఉంది. రియల్ గా ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగినటువంటిది. ఇందుకు సహకరించినటువంటి నా ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్ ను బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ విషయంలో మేము చేసినటువంటిది ఒకటే, దాదాపు 600 మందికి నంద్యాల ప్రతిభా అకాడమీలో కోచింగ్ ఇచ్చాం. కానీ అందులో ఇంటర్న్షిప్ బ్యాచ్ అనేది క్వాలిటీగా ఉన్నటువంటి ఒక 100 మెంబర్స్ని బయటకు తీసి క్వాలిటీగా వాళ్ళను బయటకు తీసి వాళ్ళకి ఎగ్జామ్స్, డివిజనల్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, మోటివేషన్ క్లాసెస్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఈరోజు ఈ సక్సెస్ అనేటువంటిది సాధించడానికి గర్వంగా చెప్పగలుగుతాం. ఇవే కాదు, మాకు వచ్చినటువంటి ఫ్యాకల్టీస్ ఇక్కడ లోకల్ ఫ్యాకల్టీస్తో మేము కాదు, కానీ పూర్తిగా అవనిగడ్డ, హైదరాబాదు, రాజమండ్రి, కాకినాడ పలు ఏరియాల నుంచి ఫ్యాకల్టీస్ అంతా పిలిపించి 1000 రూపాయలు మాకు వచ్చేటువంటిది లక్షలు వచ్చినా వాటిలోనే మాకు మిగిలాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్ బెనిఫిట్ పొందాలి, స్టూడెంట్స్ ఉన్నత స్థానంలో ఉంటే ఫ్యూచర్లో మమ్మల్ని అనుకుంటారని ఈరోజు ఆ కష్టానికి తగిన ఫలితము దేవుడు నాకు దయచేశాడని నేను సగర్వంగా చెప్తాను. ఈ నంద్యాల ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 2014లో 7 పోస్టులు, 2018లో 17 పోస్టులు, 2025లో 50 సెంచరీ దాడతామని తెలియజేటకు సంతోషిస్తూ ఈ విజయానికి కారకులైనటువంటి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ యొక్క మాకు సన్మానం, మా విద్యార్థులను ప్రత్యేకంగా బొకేతోనూ సాలుతోనూ సన్మానించినటువంటి మా యొక్క మినిస్టర్ గారైనటువంటి ఫరూక్ సార్ గారికి, వారి కుమారుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్వహించడం జరిగింది. గ్రాండ్ టెస్ట్ కోచింగ్ వల్ల నాకు ఈ ర్యాంకు రావడం జరిగింది. దీనికి ప్రతిఫలంగా ప్రతిభా కోచింగ్ డైరెక్టర్ మేడం ఉషారాణి మేడం గారికి మరియు గౌరవ సలహాదారు రామశేఖర్ గారికి నా ధన్యవాదములు. నంద్యాలలో జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలోని సంగీత థియేటర్లో అక్కదాన్ని శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో దాదాపు 200 మందికి పైగా యువకులు పాల్గొని రక్తదానం చేశారు, అందజేసి అభినందించారు. సందర్భంగా జనసేన నాయకులు పిడతల సుధాకర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రవి, సుధామోహన్ రెడ్డి మాట్లాడుతూ అభిమానులను నాయకులుగా చేసిన ఘనత కేవలం ఒక పవన్ కళ్యాణ్ కి చెందుతుందని, ఆయన స్ఫూర్తితోనే యువత రాజకీయాల వైపు అడిగేశారని అన్నారు. దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ జనసేన పార్టీ అని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం జనసేన నాయకులు భవనాసి వాసు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లను, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఇలాంటి పుట్టినరోజులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరెన్నో జరుపుకోవాలని కోరారు. మా అభిమాన నాయకుడు, ప్రజానాయకుడు అయినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుని నంద్యాల జనసేన పార్టీ తరపు నుంచి ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందుకు ఈరోజు రక్తదాన కార్యక్రమాలు అయితేనేమి, అలాగే బైక్ ర్యాలీ, అలాగే అన్నదాన కార్యక్రమాలు, ప్రతి వార్డులో కేక్ కటింగ్లు అందరూ చేస్తున్న జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా మా అధినాయకుడు పుట్టినరోజులు ఘనంగా జరుపుతాము. మా అధినాయకుడు పుట్టినరోజు అంటే మాకు ఒక రంజాన్, ఒక క్రిస్మస్, ప్రతి క్రిస్మస్ అలాగే ఒక దసరా మాదిరి అభిమానులు ఒక పండుగ మాత్రం మేము జరుపుకుంటాము. ఈ విధంగా మా అధినాయకుడు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయన అనుకున్న గమ్యానికి చేరాలని చెప్పి అందుకు తోడ్పాటుగా మా జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి బలంగా కర్నూలు జిల్లాలో మా జనసేన జెండా ఎగరేసేంత వరకు కష్టపడి పనిచేసి ప్రతి ఒక్క కార్యకర్త మా పవన్ కళ్యాణ్ మా నాయకుడిని ఉన్నత స్థానాల్లో మేము చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ఈ రోజు పుట్టిన జరుపుకుంటున్న మా అధినాయకుడికి వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే టు అన్నయ్య. జై జనసేన, జై హింద్. మహానంది బుక్కాపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మపాల మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మాట తప్పని మడమ తిప్పని విశ్వసనీయత నాయకుడు, రైతు బాంధవుడు, పేద ప్రజల గుండె చప్పుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మహేశ్వరరెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కందుల రఘురామరెడ్డి మాట్లాడుతూ 2004 కంటే ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నాడు. రైతుల కష్టాలు తెలుసుకున్నాడు. ఏం చేస్తే ఆ పేదవాడి ముఖాన, రైతుల ముఖాన చిరునవ్వు ఉంటుందని అధ్యయనం చేసి 2004వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ మీద తొలి సంతకం చేసి బోనస్ గా విద్యుత్ బకాయిలు రద్దు చేశాడు. ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ ఉచితంగా వైద్యం చేసుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకం చేపట్టాడు. ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశాడు. రైతుల కోసం జల యజ్ఞాన్ని ప్రారంభించి అనేక ప్రాజెక్టులు కట్టాడు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ పథకాన్ని తీసుకొచ్చి ఇల్లు నిర్మించాడు. అంతేకాకుండా రైతు రుణమాఫీ, 2 రూపాయలకి కిలో బియ్యం, రైతులకు, మహిళలకు పావుల వడ్డీకి రుణాలు, ముస్లింలకు 4% రిజర్వేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు 104, 108 వాహనాలను ఏర్పాటు చేసి ప్రతి పేదవాడి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మహేశ్వరరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కొండ మధుసూదన్ రెడ్డి, సర్పంచ్లు,
వరలక్ష్మమ్మ, ప్రతాప్ రెడ్డి, సుదర్శనం, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు భూలక్ష్మీదేవి, పార్టీ మండల యువజన అధ్యక్షులు కొమ్మ శివ ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కందుల వెంకట సుబ్బారెడ్డి, బండి శ్రీనివాసులు, అశోక్ రెడ్డి, అబ్బిపురం మహేశ్వర్ రెడ్డి, కందుల రఘురాం రెడ్డి పాల్గొన్నారు. బుక్కాపురం గ్రామంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి జోహార్లు చెప్తూ మరి ఆయన్ను స్మరించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనమందరం కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఎందరో మహానుభావులు పుడతారు, కానీ అందులో కొందరు మాత్రమే మహాత్ములుగా ఎదుగుతారు. అటువంటి మహాత్ముడు మనకు మన రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలో మనకు లభించడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. గతంలో 1994, 2004 మధ్యలో మరి కరువు కాటకాలతో ఈ రాష్ట్ర ప్రజలంతా అల్లాడిపోతున్న సందర్భంలో మరి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి క్షుణ్ణంగా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను తెలుసుకొని ప్రజలకి ఏమైతే అవసరం ఉంది, ప్రజలను ఏ రకంగా అయితే మనం కాపాడగలుగుతాము అనే ఉద్దేశంతో మరి 2004లో ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల కోసం అత్యుత్తమైనటువంటి స్కీములు, సంక్షేమం అంటే ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి, అభివృద్ధి అంటే ఈ రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తి, ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా ఒక రోల్ మోడల్గా మిగతా రాష్ట్రాలు కూడా ఆచరించే విధంగా, మిగతా దేశాల వాళ్ళు కూడా వచ్చి దీన్ని ఎంక్వైరీ చేసుకునే విధంగా, పరిశీలన చేసే విధంగా ఆయన రూపకల్పన చేయడం, వాటన్ని ఫలితాలను ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించడం, సుభిక్షంగా సంతోషంగా ఉండడం, ప్రతి గడప గడప కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో అనుకోకుండా ఆయనకు మరణం సంభవించడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టకరం. అయితే ఆయన మరణించిన తర్వాత మళ్ళీ కష్టాలు మొదలైన ఈ రాష్ట్రానికి ఇబ్బందులు, సమస్యలు వెంటాడుతున్న సందర్భంలో ఆయన వారసునిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనకు రావడం, ఆయన కూడా ఆయన రీతిలో తండ్రి బాటలోనే నేను మా నాన్న కంటే ఇంకా మెరుగ్గా నేను సాగిస్తా అని చెప్పేసి ఆయన బాటలోనే అనేక కార్యక్రమాలు, ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలకు మెరుగుదిద్దుతూ మరి కొత్త కార్యక్రమాలను కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు పట్టాలుగా నడిపించి ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక స్థిరమైనటువంటి స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అనుకోని రీత్యా మొన్న ఎలక్షన్లలో ఓడిపోవడం జరిగింది. కానీ ఈ 10 నెలల కాలంలోనే ప్రజలకు అవగతమైతా ఉంది మనం ఎంత నష్టపోయినాం, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. మరొకసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలన్నటువంటి కృతనిశ్చయంతో ప్రజలందరూ ఒక తాటి మీదకి వచ్చినారు. 2029 కానీ ఇంకా ముందు కానీ ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, మన శిల్పన్న ఎమ్మెల్యే గారు అవుతారని. మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేసి మండల నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పించడం కూడా జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఏ దానికైనా కానీ గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తూ పేద ప్రజల కష్టాలు తెలుసుకొని ఏమైతే చేస్తే ఈ పేద ప్రజలు బాగుపడతారు, ఈ విద్యార్థులకు నేను ఏమైతే చేస్తే వీరి కుటుంబాలు బాగుపడతాయి, ఆర్థికంగా ఏ రకంగా అయితే సంపన్నులవుతారు, అట్లే రైతులకు నేను ఏ రకమైన సహాయం చేస్తే మరి రైతు కుటుంబాలు, రైతు కూలీలు కూడా బాగుపడతారని ఆ రోజు పాదయాత్ర చేస్తూ ఈ విషయాలన్నీ గమనించి మరి రైతులకు ఉచిత విద్యుత్ ఏర్పాటు చేస్తూ పాత బకాయిలు కూడా ఆ రోజు తీసివేయడం జరిగింది. అట్లే పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యాలు ఏదన్నా ఇబ్బంది పడితే చూయించుకునే పరిస్థితి లేదు, మరి వాళ్ళకి ఏ రకమైన నేను సహాయం చేస్తే మరి ఈ పేద ప్రజలు జబ్బుల బారిన పడకుండా ఉంటారు, మరి వారి పిల్లలు కానీ వారి సంసారం కానీ బాగుంటుందని ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ తేవడం కూడా జరిగింది. అట్లే పేద పిల్లలు చదువుకోలేకపోతున్నారు, మరి వాళ్ళ కుటుంబాలు చితికిపోతున్నాయి, మరి ఈ పేద పిల్లలు చదువుకున్నట్లయితే వారి కుటుంబాలు కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో మరి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా తేవడం జరిగింది.
మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, ఏ సంక్షేమ పథకం తీసుకున్నా కానీ కూడా వైఎస్ కుటుంబమే. అంటే అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నాయి, ఏ సంక్షేమ పథకం కూడా ప్రవేశపెట్టిన దాఖలాలు లేవు. ఈరోజు చూస్తూ ఉన్నాం పింఛన్లు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతనే ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం కూడా జరిగింది. అంతకుముందు ఎవరు చనిపోతారని ఎదురు చూసి ఆ పింఛన్ కూడా ఎవరికి ఇవ్వాలనో తెలియని పరిస్థితులు ఉండేటివి. మరి ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం ద్వారానే సాధ్యమైనవి. ఈరోజు జగనన్న అంటే అమ్మఒడి, జగనన్న అంటే పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంటు, మరి ఈ రకంగా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన వైఎస్ కుటుంబం ఎల్లవేళలా ఆ దేవుడు కాపాడాలని, మళ్ళా కూడా 2029లో ఆ జగన్మోహన్ రెడ్డికి మనమంతా అండగా ఉండి ఈ పేద ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ పేద ప్రజల కుటుంబాలు బాగుపడాలంటే మరలా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక మనం అందరం కూడా రాబోయే 2029లో మళ్ళీ కూడా జగన్ను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన శిల్పా చక్రపాణి రెడ్డి గారిని ఎమ్మెల్యేని చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక మనం అందరం కూడా ఈ రోజు నుండే కార్యోన్ముఖులమై సంసిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, 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 జోహార్ వైఎస్ఆర్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ పోలీస్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తప్పవు. హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున్ గుప్తా. నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి కళ్యాణ మండపం వేలంపాట వాయిదా. సప్లై సామాన్లు, డెకరేషన్లు వేలంపాట నిర్వహించబడను. అధికారి రామానుజన్ వెల్లడి. నంద్యాలలో పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు దంత వైద్య సేవల రూపంలో ఆశాకిరణంగా నిలిచిన దంత వైద్యుడు డాక్టర్ కెఎం రెడ్డి. నంద్యాలలో బార్ లక్కీ డిప్ ద్వారా గెలుపొందిన బార్ అసోసియేషన్ నాయకులు మంత్రి ఫరూక్ ని ఘనంగా సత్కరించిన బార్ అసోసియేషన్ నాయకులు కొండారెడ్డి. నంద్యాల జనసేన నాయకులు భవనాసి వాసు ఆధ్వర్యంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన భవనాసి వాసు. ఫెన్సింగ్ పోటీలో క్రీడాకారుల సత్తా చాటిన నంద్యాల క్రీడాకారులను కోచ్ లక్ష్మణ్ ను అభినందించిన సీనియర్ న్యాయవాది రామచంద్రరావు డాక్టర్ ఆరిఫా బాను. మహానంది క్షేత్రంలో ఈ నెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మహానంది ఆలయాన్ని మూసివేస్తామని తెలిపిన ఈవో శ్రీనివాసారెడ్డి. ప్రతిభ అకాడమీలో మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించి ఘనంగా సత్కరించిన మంత్రి ఫరూక్. నంద్యాలలో జనసేన సమన్వయకర్త పెడతల సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరం. మహానంది మండలం బుక్కాపురంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మండల అధ్యక్షుడు కొమ్ముపాల మహేశ్వరరెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.